మోజులో పడి కట్టుకున్న వాణ్ణి కడతీర్చింది కసాయి భార్య. ప్రియుడు తనను వాడుకోవాలని చూస్తున్నట్టు ఆమె గుర్తించలేకపోయింది. అతనికి ఏ సాయం కావాలన్నా చేసింది. అవసరం ఉన్నప్పుడల్లా అండగా నిలిచింది. భర్తపై కంటే ప్రియుడిపైనే ఎక్కువ ప్రేమ పెంచుకుంది ఆ మహిళ. అతడికి కష్టాలు రావడంతో తట్టుకోలేకపోయింది. ఏకంగా లోన్ యాప్ ద్వారా 8 లక్షల రూపాయల అప్పు తీసుకొని ఇచ్చింది. ఇన్ని తెలిసినా ఆమె భర్త మామూలుగా మందలించాడు. కానీ ఆమెను దూరం పెట్టలేదు. అయినప్పటికీ ఆ భర్తను అర్థం చేసుకోలేదు ఆ దుర్మార్గురాలు. ఎలాగైనా అతని పీడను వదిలించుకోవాలని కుట్రలు చేసింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేయించింది. వివాహేతర సంబంధంతో తన పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంది ఆ మహాతల్లి. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో చోటు చేసుకుంది. జవహర్ నగర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 4 రోజుల క్రితం ప్రియుడితో కలిసి భర్తను కావ్య హత్య చేసినట్లు గుర్తించారు. పెట్రోలు పోసి భర్తను తగలబెట్టినట్లుగా నిర్ధారించారు. ఈ హత్యకు క్యాబ్ డ్రైవర్తో వివాహేతర సంబంధమే కారణంగా తెలిపారు పోలీసులు. ప్రియుడు ప్రణయ్తో కలిసి భర్త స్వామిని హత్య చేయించింది భార్య కావ్య. ఈ దారుణానికి ప్రణయ్ స్నేహితులు రోహిత్, నగేష్ కూడా సహకరించారు. లోన్ యాప్ ద్వారా 8 లక్షల రూపాయలు తీసుకొని ప్రియుడు ప్రణయ్కి కావ్య ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే తన భార్యపై అనుమానం రావడంతో భర్త స్వామి ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ప్రణయ్ సహాయంతో అతన్ని చంపించేసింది. స్వామిని జనవరి 26న తన క్యాబులో ఎక్కించుకొని నిజామాబాద్కు తీసుకువెళ్లాడు ప్రణయ్. వివాహేతర సంబంధం విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో కత్తితో పొడిచి స్వామిని హతమార్చాడు ప్రణయ్. స్వామి మృతదేహాన్ని కౌకూరులోని అటవీ ప్రాంతంలో తగలబెట్టాడు. ఈ ఘటనలో ప్రణయ్కి సహకరించారు అతని స్నేహితులు రోహిత్, నగేష్. కేసును ఛేదించిన జవహర్ నగర్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మృతుడు బాలాజీనగర్కు చెందిన స్వామిగా తెలిపారు పోలీసులు. 28/12/2024 రోజున మధ్యాహ్నం 12 గంటలకి కాంప్లైనెంట్ పూసా సత్యనారాయణ మనము కాపురా మండల రెవెన్యూ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు, జూనియర్ అసిస్టెంట్. ఆయన డ్యూటీల్లో పోతున్నప్పుడు వికలాంగుల కాలనీ అనుకున్నటువంటి ఫారెస్ట్లో ఒక డెడ్ బాడీ 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మగ వ్యక్తి కాలిపోయి డెడ్ బాడీగా ఉన్నది. వెంటనే అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఎవరో గుర్తులేని వ్యక్తులు ఇక్కడ కాల్చి చంపివేసి ఉన్నట్లుగా తెలుస్తున్నదని కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. దాని మీద మేము మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం, జవహర్ నగర్ పోలీసులు మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగినది. తర్వాత దానిలో మాకు ఎలాంటి క్లూస్ కానీ ఎలాంటి ఏమి లేవు. దాన్ని ఫింగర్ ప్రింట్స్ మా యొక్క టెక్నాలజీ, కొత్త టెక్నాలజీని ఉపయోగించి దాంట్లో నిందితుల్ని మేము ట్రేస్ చేయడం జరిగినది. అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తిని కూడా ట్రేస్ చేయడం జరిగినది. చనిపోయినటువంటి వ్యక్తి పేరు స్వామి, సందిరి స్వామి, 35 సంవత్సరాలు ఉంటాయి. ఇతనిది మన ముత్తుస్వామి కాలనీ, బాలాజీనగర్. ఇతను డ్రైవింగ్ పని చేస్తూ ఉంటాడు. ఇతని భార్య పేరు కావ్య ఉంటుంది. ఈ కావ్య ఎవరైతే ఉంటుందో ఆమె ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ప్రణయ్ కుమార్, వాళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ ఇంటిమేసీ ఉంటుంది. దాన్ని భర్తకు అనుమానం వస్తుంది, వీళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నది, ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని అనుమానం వచ్చేసి అతను ఆమెను వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రణయ్ మరియు ఆ కావ్య ఇద్దరు కూడా ఇతన్ని తొలగించుకుంటే అయిపోద్ది అనే ఉద్దేశంతో ఆమెని వాళ్ళు ఆ ప్లాన్లో భాగంగా చంపేద్దామని అనుకుంటారు.